పంచాంగం రాగానే క్యాలెండర్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూసేది ఈ సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయి, ఈ నక్షత్రానికి ఎలా ఉంది, అశ్విని వాళ్ళకి ఎలా ఉంది, భరణి వాళ్ళకి ఎలా ఉంది, కృత్తిక వాళ్ళకి ఎలా ఉంది అని ఆలోచిస్తారు. అలాగే ఈ మేషరాశిలో ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ వాటి ద్వారా జరుగుతుందని కాదు, కానీ సహజంగా ఈ పంచాంగం అనేది మెయిన్ దానికోసమే మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 7. అంటే చూసారా, అసలు ఆదాయమే లేదు. ఆదాయం లేనప్పుడు వ్యయం 14 ఉంటే ఎక్కడ చేస్తారైనా ఇబ్బంది పడతారు కదా మేషరాశి వాళ్ళు. ఏదైనా సరే ఆదాయం ఉంటే వ్యయం తగ్గినా కూడా ఇబ్బంది లేదు. వ్యయమే ఎక్కువగా ఉంది అంటే అప్పుల భారం ఎక్కువైపోతుంది. దానికి తోడు ఈ మేషరాశి వాళ్ళకి మనం మార్చి నుంచి ఏలినాటి స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిదీ చికాకుగానే ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది, ఇబ్బందులు అధికం అవుతుంటాయి. భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు కిచులాడుకుంటూ ఉంటారు. ఫ్యామిలీలో కూడా కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. ఏదైనా పితృరాజితాలు రావాలంటే కూడా రావడం టైం పడుతుంది. ప్రతిదీ కూడా అప్పుల బాధ ఎక్కువైపోతుంది. ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఆరోగ్యంలో కూడా చికాకులు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ మేషరాశి వాళ్ళకి మాట్లాడే మాట ప్రతిదీ కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే అవమానం ఎక్కువగా ఉంది. 10 మందిలో వెళ్ళా కూడా ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు. అది గ్రహించుకోండి. గ్రహించుకున్నట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అది ప్రతిదీ కూడా మేషరాశి వాళ్ళు ఆచితూచి వ్యవహరించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే టైం బాగలేదు కాబట్టి ఇప్పుడు ఏలినాటి స్టార్ట్ అయింది. చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. 7 సంవత్సరములు ఏలినాటి దోషాలు అనుభవం తప్పదు. ఎందుకంటే ఏజ్ని బట్టి ఉంటుంది కాబట్టి శని 3 టైమ్స్ వస్తారు. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే ప్రాబ్లమ్స్ ఏముండవు. వాళ్ళకైనా ఇబ్బంది వచ్చినా మనం పెద్దవాళ్ళే అనిపించుకోవాలి. అలాగే మిడిల్లో వచ్చేది 35-40 ఇయర్స్లో కొంతమందికి వస్తుంది. 60లో వస్తే అనారోగ్యాలను, మానసిక ఆందోళన పెరుగును, ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ శని ప్రభావం వల్ల ఒక్కొక్క విధంగా ఒక్కొక్క నడుస్తుంది. కానీ కంటిన్యూగా శని ఇబ్బంది పెడతాడని కాదు. అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చిన అవసరం 2 ఏళ్ళు ఇబ్బంది వచ్చిన 2.5 ఇయర్స్ ఇబ్బంది పెట్టినా 2.5 ఇయర్స్ మంచిగా చేస్తారు ఆయన. ఎండింగ్లో కూడా మంచిగా చేస్తారు. ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి ఆయన చేసుకుంటూ వెళ్తారు. దాని గురించి భయపడకండి. కానీ శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. కానీ చేసే ప్రతి పని కూడా ధ్యాసగా చేయండి. చక్కగా ముందు భక్తితో చేయండి. చేసినట్లయితే భగవన్నామం చేసుకుంటూ ఉంటే ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అంతేగాని తొందరపడి ఈ సంవత్సరం మాకు బాగలేదు బాగా అనుకుంటూ కూర్చుంటే మాత్రం కాలం గడవదు. కాలాన్ని మన చేతిలో పెట్టుకుని మనం ముందుకు నడవాలి. జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి వృషభరాశి. ఈ వృషభరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 1. ఇలా ఉన్నా కూడా ఆదాయం బాగానే ఉంది, భయపడకండి. కానీ స్త్రీ పురుషు ఇద్దరికి కూడా ప్రతిదీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వచ్చిన సమృద్ధిగా ధనం అందుతుంది సమయానికి, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ ధనం వచ్చినప్పుడు ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. దాన్ని జాగ్రత్త చేసుకొని ఒక ఒక ఐటమ్ ఏదైనా తీసుకోవాలి. ఈ ధనం వాళ్ళు వచ్చింది ఈ డబ్బుని వృధా చేయకూడదు. దీని ఒక ఆర్టికల్ కొనాలి, ఏదో బంగారమో అయితే స్థలమో ఏదో కొనుక్కోవాలని ఆలోచించుకోండి. అలా అయితే ఈ వృషభ వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో చికాకు ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటాయి. బాగా ఉందని చెప్పడం లేదు. ఎందుకంటే టైం అంతా ఫేవర్గా లేదు కాబట్టి, గురు యోగపరంగా లేదు కాబట్టి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులను కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. కానీ చదువుల్లో రాణిస్తారని అనుకుంటారు. కానీ ప్రతి కూడా చదవాలని ఆలోచన మనసులో ఉంటుంది, భావన ఉంటుంది. ఈ భావన తగ్గట్టుగానే వ్యవహరించుకోవాలి. అనవసర వ్యవహారాలు పెట్టుకొని కాలాన్ని వృధా చేయకండి. రవాణా ట్రాఫిక్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతి విషయంలో కూడా ముందుకెళ్తుంటారు. సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాలు గడిస్తుంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాలు వస్తాయి. అవార్డ్స్ అందుకుంటారు. ఇబ్బంది అంటూ ఉండదు ఈ వృషభ వాళ్ళకి. అందుకని జాగ్రత్తగా కొంచెం అన్ని విధాలు కూడా బాగుంది, టైం బాగుంది. ఇప్పటిదాకా కొంచెం ఇబ్బంది పడ్డారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 3. ఎందుకంటే మంచి ఆదాయం ఉంది, టైం కూడా మిథున రాశి చాలా బాగుంది ఈ సంవత్సరం. మిథున రాశి వాళ్ళు ఏది చేసినా కూడా అనుకున్నది అయిపోతుంది. వివాహం కాని వాళ్ళు కూడా వివాహం ప్రయత్నం చేయండి, అవడానికి కూడా ఆస్కారం ఉంది. నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, అనుకున్నవన్నీ అయిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నం చేసినట్లయితే అవి కూడా సునాయాసంగా అయిపోతాయి.
ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేస్తుంటారు, వాటికి కూడా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మిథున రాశి వాళ్ళకి టైం ఫేవర్గానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చినా భయపడకండి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినా భయపడకుండా అన్ని విధాలా కూడా దైవారాధన దైవకర్మలు చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. చేసినట్టయితే మీకు అనుకున్న అన్ని పనులు కూడా సంకల్ప సిద్ధిస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాల్లో చికాకు పడుతూ ఉంటారు. చికాకు పడకుండా అర్థం చేసుకొని కనుక కాలం గడిపినట్లయితే హ్యాపీగా ఉంటారు. ఒకళ్ళు ఇబ్బంది పెట్టినా ఇంకోళ్ళు సర్దుకుపోతూ ఉంటే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాసినటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఎప్పుడు కూడా హ్యాపీగా డబ్బు చేతి నిండా ఉంటుంది. అన్ని విధాలా బాగుంటుంది. అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. అనుకున్నట్టు అయిపోతుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. మంచి మంచి చదువులు చదువుకుంటారు. అన్ని సమస్యలు కూడా ఏదొచ్చినా సరే ప్రతిదీ కూడా నాకేంట్లే అనే ధీమాతో ముందుకు నడుస్తారు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి భయపడవలసిన లేదు. మొండి ధైర్యంతో ప్రతి పని సాధించగలుగుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం అంతా బాగుంది కాబట్టి ప్రతి అనుకున్నవి అయిపోతాయి. అందుకని ప్రతి కూడా మానవ ప్రయత్నం చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, అవమానం 3, రాజపూజ్యం 3, అవమానం 7. ఎందుకంటే రాజపూజ్యం 3 ఉంది. ఎవరో మమ్మల్ని ఇబ్బంది గౌరవించడం బాగా ఉండదు. ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఆదాయం బాగానే ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. ఆదాయం తగ్గట్టుగానే ఖర్చు పెడతారు. చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారు. కానీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి చంద్రుడు ప్రతిదానికి మనకారకుడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా మనం మాట్లాడే మాటను బట్టే మన యొక్క నడవడిక కూడా బాగుంటుంది. ప్రతి కూడా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. కొంచెం తొందరపడి మాట మాట్లాడినట్లయితే అది 10 విధాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు. క్రీడాకారులకి, విలేకరులకు కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది. పత్రికా రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. దేనికి భయపడక్కలే కర్కాటక వాళ్ళకి. ఇప్పటికి వాళ్ళకి అదర్శనం కూడా వెళ్ళిపోయింది కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయం చాలా బాగుంది. ఆదాయం తగ్గట్టుగానే ఆ డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోండి. జలసాలకు వెళ్ళకండి. జలసా ఖర్చు పెట్టుకొని వృధా చేసుకోకుండా దాన్ని నెక్స్ట్ మళ్ళీ జనరేషన్ మళ్ళీ ఈ డబ్బు దాచుకున్న డబ్బును మళ్ళీ మనం ఉపయోగించుకున్నట్టుగా ఉండాలి. అంతేగాని డబ్బు ఉంది కదా అని అనవసరం ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా మన డబ్బును మనం డిపాజిట్ చేసుకుంటూ ఉండాలి. లేకుంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి. అట్లా చేసుకుని ప్లాన్గా చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటుండదు కర్కాటక వాళ్ళకి. చేసే ప్రతి పని మీద ధ్యాస పెట్టండి. దయ కార్యక్రమాల్లో పాల్గొనండి. అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి రాజ్యపూజ్యం ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. అన్నీ సమానంగానే ఉన్నాయి. ఇది ఖర్చు జమ అన్నట్టుగానే ఉంది వీళ్ళకి. అన్నీ ఉన్నా బాగున్నప్పటికి కూడా ఖర్చు జమ ఉన్నప్పటికి మీరేదే ఉంటే 2 సమానంగా ఉన్నాయి కాబట్టి 2 సరిపోతూనే ఉంటాయి. అవమానం రాజ్యపూజ్యం 2 ఒకటిగానే ఉన్నాయి కాబట్టి ఒకటి తిట్టేవాళ్ళు మంచిగా పొగిడేవాళ్ళు ఉంటారు. 2 సమానంగానే ఉన్నాయి. అందుకని ఈ సింహరాశి వాళ్ళకి ఏమీ భయపడాల్సిన ఏమీ లేదు. ఎందుకంటే అన్నీ సరసమానంగా నడుస్తూ ఉంటుంది. కాలం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. గురువు కొంచెం నీచంలో ఉన్నారు కాబట్టి ఇబ్బందులు వస్తుంటాయి. భయపడకండి. కానీ మంచి టైం ఆసన్నం అవుతుంది. టైం చేతిలో గుప్పెట్లో పెట్టుకుని ముందుకు నడవండి. ఉద్యోగస్తులకు కూడా పై వాళ్ళ నుంచి ఒత్తిళ్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగంలో భద్రత కోల్పోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఉద్యోగం ఉంటుందా పోతుందనే భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే టైం అంత ఫేవర్గా లేదు. అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినా భయపడకండి. ఇంట్లో పెద్దల గురించి, ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎలా ఉంటారో ఏమైనా భయపడుతూ ఉంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారే కానీ ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి జరుగుతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వ్యాపారానికి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని ఉన్నట్టుగా పెట్టుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. ఎందుకంటే టైం చాలా బాగుంది. అవమానాలు రాజ్యపూజ అన్నీ సమానంగానే ఉన్నాయి. 2 సమానంగా ఉన్నాయి. ఇబ్బంది పడక్కర్లా. ఆదాయం కూడా 2 సమానంగానే ఉన్నాయి. భయపడకండి. చక్కగా తిరిగిపోతుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అంటే ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ ఖర్చు అయ్యే తప్పకుండా దాన్ని మీరు జాగ్రత్త చేసుకున్నట్లయితే అది మీ చేతిలోనే ఉంది. మీరే జాగ్రత్త చేసుకున్నట్లయితే మీ భార్యాభర్త ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ కుటుంబంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హ్యాపీ జీవితాన్ని కాలం గడుపుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనిషికి
ఆర్థికంగా బాగున్నాం అంటే ఏ సమస్య అంటూ ఉండదు. అదే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చినాయి కదా, ఈరోజు చాలా బాగుంది, నీ 10 రూపాయలు తీసుకెళ్ళి ఏదో ఖర్చు పెట్టేసుకొని రేపటికి మళ్ళీ లేదు అనే ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడండి. అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ సమస్య వచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి. ఈ తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపుజ్యం 6, అవమానం 6. పాపం ఆ రెండు సమానంగా, ఒకరు తిడుతుంటారు, ఒకరు దీవిస్తూ ఉంటారు. రెండు సమానంగానే ఉన్నాయి. ఈ ఆదాయం బాగానే ఉంది. ఖర్చులు విపరీతంగా వస్తే ఖర్చు తగ్గ దమ్ కూడా అయిపోతూ ఉంటుంది. మిగాల్సిన అవసరం ఉండదు. అప్పుల బారిన పడకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రవి, కుజుడు, గురువు, రాహు వీళ్ళందరూ కూడా గ్రహాలు కూడా దోషంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినా భయపడకండి. కానీ కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. గురువు ఎప్పుడు వీళ్ళకి యోగం ఇస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు గురువు మాత్రం యోగం ఇవ్వడానికి ఆయన గ్రహాలు మనకి ఒక్కొక్క స్థానం మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనకి యోగాన్ని గురువు నిజస్థానంలో ఉన్నారు, మనకి ఇబ్బందులు వస్తున్నాయని అనుకుంటాం. ఇవన్నీ సహజంగా జరిగేవి కన్యారాశి వాళ్ళకి. కానీ వీళ్ళకి కళ్ళు ఎందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇంటీరియర్ డెకరేషన్స్ అంటే ఇష్టంగా ఉంటుంది. శ్రమిస్తారు, శ్రమ దగ్గర ఫలితం కూడా ఉంటుంది. కానీ అందరిలో కూడా మంచి పేరు గడిస్తూ ఉంటారు. మంచి మంచి పురస్కారాలు తీసుకుంటారు, అవార్డ్స్ అందుకుంటారు. అందరికీ కూడా మంచి చేయాలి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటం కూడా అధికంగా ఉంటుంది. అన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి విపరీతమైన ఆదరణ ఉంటుంది. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. కుటుంబంలో కూడా ఎప్పుడు సౌఖ్యంగానే ఉంటుంది. ఇబ్బంది అంటూ ఎరగరు అసలు. అంత మంచి ఫ్యామిలీ ఈ కన్యారాశి వాళ్ళది. ఈ కన్యారాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ అన్నీ మాకే తెలుసు, మేమే చెయ్యాలనే భావంతోనే ఉంటారు. అలాగే నిర్వహిస్తారు. ఒకళ్ళని ఆశించి చేయాలని ఆలోచన ఉండదు వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆదాయం అంటే డబ్బు విషయం లోటంటూ ఉండదు. డబ్బు సమయానికి వస్తుంటుంది, వెళుతుంటుంది. వచ్చిన ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఖర్చు జమ రెండు సమానంగానే ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వాళ్ళకి స్నేహంలో కూడా మంచి మంచి స్నేహాలు చేస్తుంటారు. బంధువుల్లో కూడా మంచి పేరు గడిస్తుంటారు. స్నేహశీలు ఎక్కువ, మంచి గుణశీలు, అన్ని విధాలు కూడా బాగుంటారు వీళ్ళు. ఎక్కడనే కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్, ప్రమోషన్ రావడం ఆస్కారం ఉంది. మంచి మంచి ప్రయోజనమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం మంచి కాలం ఆసన్నం అవుతుంది కాబట్టి ప్రతి కూడా ఈ చేపట్టిన కార్యక్రమాల్లో మంచి మంచి పైకి అభివృద్ధి కానవస్తుంది. పురోభివృద్ధి పొందుతూ ఉంటారు. కానీ ఆరోగ్యంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. భయపడకండి. భయపడకుండా ముందుకు నడవండి కన్యారాశి వాళ్ళు. అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. ఈ సంవత్సరం వాళ్ళకి జాక్పాట్ అనేది చెప్పాలి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏం భయపడకండి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపుజ్యం 2, అవమానం 2. వీళ్ళకి సంవత్సరం కూడా గ్రహాలని కొన్ని గ్రహాలు రవి, కుజుడు, గురువు, కేతువు, రాహు వీళ్ళ అశుభ గ్రహాలు. వీళ్ళకి అంత టైం ఇదిగా లేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా దైవం హెచ్చుగా ఉంటుంది. దైవారాధన చేస్తుంటారు. సంఘంలో కూడా మంచిగా ప్రేమికలు నడుస్తూ ఉంటారు. కానీ ఇన్ని చేసినప్పటికి కూడా ఎక్కడో అక్కడ ఇబ్బంది పడుతుంటారు. గృహ సంబంధ రీత్యా నుండి వస్తువులు కూడా కొనుగోలు చేస్తుంటారు. గృహోపకరణములు ఉపయోగించే వస్తువులన్నిటి మీద ఆహారం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. చదువులు చదువుకునే పిల్లలకి ఎవరికైనా సరే కొంచెం వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నం చేయండి. చేసినట్లయితే అది కూడా సఫలీకృతులు అవుతారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఉద్యోగులు యోగదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరికైనా సరే మంచి యోగప్రదంగా ఉంటుంది. ఇబ్బంది అంటే ఏమి భయపడకండి. ముందు ప్రతిదానికి భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందు నడవండి. టైం బాగున్నప్పుడే ప్రతి పని కూడా నిర్వహించాలి. అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ ఈ తులారాశి వాళ్ళకి అన్ని బ్యాలెన్స్లుగా ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ఈజీగా అయిపోతుంటుంది. భయపడకుండా హ్యాపీగా ఉండండి. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా గురుబలం బాగుంది కాబట్టి గురువు మంచి యోగప్రదంగా ఉన్నారు. అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. భయపడకుండా ముందుకు నడవండి. అన్ని విధాలు బాగుంటుంది. దైవానుగ్రహం ఎప్పుడు ఎల్లవెళ్ళలా ఉండాలని దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. దైవాలయాలు దర్శిస్తుండండి. అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయాలు 2, వ్యయం 14, రాజ్యపుజ్యం 5, అవమానం 3. కానీ అన్నీ ఇప్పుడు ఆదాయం అస్సలు లేనే లేదు. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు అసలు ఆదాయం ఖర్చు పెట్టాలని ఇల్లు కడదామా, వాకిలు కడదామా, పెళ్ళిళ్ళు చేద్దామా అని ఆరాట పడకండి. ఎందుకంటే ఆరాట పడకుండా
జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అంతా. ఎందుకంటే ఆదాయం అస్సలు లేదు కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటుండే. ఈ సంవత్సరం కూడా ధనకాని గురువు ఈ 7వ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఏమవుతుంది, ధనం వస్తున్నట్టే వస్తుంది కానీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇబ్బందులు అధికంగా కనబడుతూ ఉంటాయి ఈ సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది చేదుడు వాదులుగా ఉంటారు, అప్పులు ఇస్తుంటారు మనకి. అప్పులు తగ్గ అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మనకి మంచిగానే ఇస్తారు. మనం తీర్చేటప్పుడు మన దగ్గర ఉండాలి కదా. ఈ సంవత్సరం అంతా ఇన్కమ్ అంత లేదు అని బాధపడుతూ ఉంటాం. అందుకే జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక వాళ్ళకి టైం ఫేవర్గా లేనప్పటికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. వచ్చినా భయపడకుండా హ్యాపీగా ఉండండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమంలో గురు ప్రభావం వల్ల అంతగా ఉండదు కాబట్టి చికాకులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత అతి తక్కువగా ఉంటుంది. ఉద్యోగాల మీద శ్రద్ధ పెడదామన్నప్పటికీ కూడా కొంచెం ఉద్యోగాల్లో సమస్యల ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండండి. దైవ కార్యక్రమంలో పాల్గొనండి. చక్కగా దేవుడిని ఆరాధించండి. దేవుడిని పూజ చేసినప్పుడు మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. చేసినట్టు ఉద్యోగ సమస్యలు వచ్చినప్పుడే దేవుడిని అధికంగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే అందరు చూడండి, బాగున్నప్పుడు ఎవరు దేవుడిని పట్టించుకోరు. బాగున్నప్పుడే దేవుడి మీద కూర్చొని ఎక్కువసేపు పూజలు చేస్తూ ఉంటారు, టైం బాగానప్పుడే. అందుకని మనం ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం ఉంటే మాత్రం ప్రతి పని కూడా అనుగుణంగా అయిపోతుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగానే ఉన్నాయి పాపం. రాజ్యపూజ్యం 1, అవమానం 6. రాజ్యపూజ్యం 1 ఉంటే ఉపయోగం ఉంది, అవమానం తిట్టేవాళ్ళు ఎక్కువగా 6 ఉన్నారు. ఇవి ఆదాయం రెండు సమానంగా ఉంటాయి, ఖర్చు జమ సమానంగా ఉంటాయి. అంటే కామట్ లెక్క అనమాట. ఖర్చు జమ అయిపోయి అయిపోతుంటుంది. పైసా మెగలదు మన దగ్గర. అన్ని ఇబ్బందులు పడుతుంటారు. గ్రహాలు కూడా రవి, శని, కుజుడు, గురువు కూడా అంత యోగించట్లేదు కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినా భయపడకండి. ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమా అనుకున్నట్లుగానే కనపడుతుంది, కానీ చేయాల్సిన చెవుడికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నూతన గృహ నిర్మాణాలు లేక ఇళ్ల స్థల కొనుగోలులో జరుగుతాయి. ఇంత ఉన్నప్పటికి కూడా ఆదాయం లేకపోయినప్పటికి కూడా కొత్త ఇళ్ళు కొందామా, కొత్త సామాన్లు చేద్దామా అని అప్పులు చేసైనా సరే మనం చేసే ప్రతి పని కూడా ముందుకెళ్ళాలి అని ధైర్యంగా చేసేదే ధనుసు రాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి గురుబలం బాగుంటుంది, దేనికి భయపడరు, అన్నిటికీ ముందుకు నడుస్తుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏది చేయాలని అప్పున్నప్పటికీ కూడా భయపడకుండా ముందుకెళ్ళి అనుకున్న పనులు సాధించగలుగుతారు. బంగారం వెండి కూడా బాగా కొంటారు. అన్ని విధాలు బాగుంటుంది. ఈ మంచి గురు యోగాన్ని ఇస్తారు ఈ రాశి వాళ్ళకి. అన్ని సమస్యలు వచ్చినా కూడా ఈజీగా తీసేస్తూ ఉంటాడు. ఆరోగ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు అంటూ రానివ్వడు. అన్నిటికంటే గురుబలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి, మంచి యోగప్రదంగా ఉంటారు. అన్ని విధాలా బాగుంటుంది. మంచిగా అభివృద్ధి కానవస్తుంది. ఎక్కువ వీళ్ళు దక్షిణామూర్తిని పూజ చేసుకుంటే మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఎందుకంటే పాపం ఆదాయం బాగుంది 8 అంటే సగం ఆదాయం ఉంది, సగం ఖర్చు ఉంది. అంటే 14 అంటే అయిపోతుంది అనమాట. ఆఫ్ రెండు విధాలు కూడా సమానంగా గడిచిపోతూ ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. రాజ్యపూజ్యం అంటే 10 మంది మెచ్చుకుంటారు. అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తిట్టేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. భయపడకండి. అందులో ఏలినాటి సంతోషాల్లో కూడా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సహజంగా గడిచిపోతుంటాయి కాబట్టి భయపడకుండా హ్యాపీగా ఉండండి. ఈ రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలే శుభులైనవి, కొన్ని గ్రహాలు అశుభులైనవి కాబట్టి దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తనశీలి మారుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా మంచిగా అభివృద్ధిలోకి వస్తారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఏలినాటి ఎండింగ్లోకి వచ్చింది. అందరూ హ్యాపీగానే ఉంటారు. భయపడకండి. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఏలినాడ్స్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టినప్పటికి కూడా ఇక్కడి నుంచి మంచి టైం ఆసనం అవుతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా శ్రీకారం చుట్టండి. అన్ని విధాలు బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేయ ప్రయత్నాల్లో కూడా ఫలిస్తారు. ఇళ్లలో స్త్రీలు కూడా మంచి వాటిలో పురోగతి కానవస్తుంది. ప్రతి రంగంలో కూడా స్త్రీలకి మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ప్రతి కూడా సాధించగలుగుతుంటారు. అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మకర రాశి వాళ్ళు చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకుంటుండండి. అంత యోగం శని ఇచ్చే యోగం ఏ గ్రహం కూడా ఇవ్వదు. అంత మంచి యోగాన్ని ఇస్తారు. అన్ని విధాలు బాగుంటుంది. అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి కాబట్టి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుండండి. దానమాలు చేస్తుండండి. ఎక్కువ భాగం అన్నదానం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి అన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. భయపడకండి. అనుకున్నదోటి అయ్యిందోటి అన్నట్టుగా ఉంటుంది అనమాట. మనం ఇది చేయలేమేమో అనుకుంటారు, కానీ అంతకన్నా ఎక్కువగానే చేస్తారు. అన్నీ కూడా జరిగిపోతాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6.
కానీ అన్నీ బాగానే ఉన్నాయి. గ్రహాలు కూడా మంచి ఏళ్ళనాటి ప్రభావం అధికంగా ఉంది. ఇబ్బంది పడుతున్నారు. కానీ మంచి మంచి వ్యాపారాల్లో కూడా రాణిస్తూ ఉంటారు. ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా మలుచుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. వెండి బంగారు విలువ వస్తువులకి కొంచెం శ్రీకారం కొనాలని ఆందోళన ఆసక్తి పెరుగుతుంది. అన్నట్టుగానే కొంటారు, కొనుగోలు చేస్తారు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా నిలకడగా ఆలోచించి ప్రతి పని కూడా నిర్వహిస్తారు కాబట్టి భయపడకండి. ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే వ్యాపారాలు చేయాలంటే చేయండి. చేసే ముందు ఆలోచించుకోండి. ఈ వ్యాపారం కలిసి వస్తుంది, ఈ నక్షత్రానికి ఈ వ్యాపారం కలిసి వస్తుందని తెలుసుకోండి. తెలుసుకొని చేయండి. చేస్తే మాత్రం మంచి అభివృద్ధి కానవస్తుంది. ఇబ్బంది ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వల్ల కూడా బాగా పైకొస్తారు. చదువుల్లో కూడా మంచి రాణిస్తారు. విదేశీయానాలు అధికంగా ఉంటాయి. పిల్లలు విదేశాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ విదేశాలు వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. వచ్చినా ఒకసారి 2-3 సార్లు ఎగ్జామ్స్కి వెళ్తుంటారు. అవి పాస్ అవ్వలేదని భయపడుతుంటారు. కానీ ఏదో విధంగా ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాడ్సిన దోషం ఉన్నప్పటికీ కూడా అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి కాబట్టి ప్రతి కూడా చక్కగా నిర్వహించుకోండి. దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు మనం సంకల్పంతో నిర్వహించండి. ప్రతి కూడా మంచిగా ఆలోచన చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి నిలకడగా ఉంటారు. స్టడీ అంటే ఎప్పుడు మైండ్ స్టెబిలిటీగా ఉంటుంది. ఒక ప్రణాళిక పద్ధతిలో వెడుతుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి భయం అంటూ ఉండదు. అధైర్యం అంటూ మనసు రాదు. ఎప్పుడు మనోధైర్యంగానే ముందుకు వెళుతుంటారు. ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండవు. వివాహాలు కాని వాళ్ళకి కూడా వివాహాలు కూడా అయిపోతాయి. ఈ సంవత్సరం అంతా బాగుంది. వాళ్ళకి ఏమీ భయపడకుండా ముందుకు అడుగు వేయండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే పాపం 2 సమానంగానే ఉన్నాయి. ఖర్చులు లాభాలు సమానంగా ఉన్నాయి. డబ్బు రాబడి తక్కువగా ఉంది. ఇబ్బంది పడుతుంటారు. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా శని ప్రభావం వల్ల వాళ్ళకి ఏలినాటి నడుస్తుంది కాబట్టి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. జీవితంలో పరీక్ష కాలము అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే టైం బాగున్నప్పుడే మనం నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. నిలబడ్డప్పుడు అనుకున్న పనులు సాధించగలుగుతాం. టైం ఎందుకంటే ప్రతి మనిషికి మనోధైర్యం కోల్పోకూడదు. ఎంత మనోధైర్యంగా ఉంటామో భగవంతుడు అంత టెస్ట్ చేస్తాడు మనల్ని. ఆ టెస్ట్కి మనం నిలబడినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఆడవాళ్ళు కొంచెం ఇంట్లో కూడా భార్యతో సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి విషయానికి చికాకులు అధికంగా ఉంటాయి. భార్యాభర్త ప్రతి విషయంలో కూడా మాట అనుకోవటం, ఇబ్బందులు రావటం, తన ఒకటి అనటం ఏమవటం అలా సమస్యలు కూడా వస్తుంటాయి. విద్యార్థులు కూడా చదువుల్లో శ్రద్ధ పెట్టకుండా అనవసర వ్యాపకాలతో వృధా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళకి గురువు మంచి ప్లస్ పాయింట్ లేదు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ మిథునరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని 29 దాకా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా 29 దాకా వీళ్ళు ఏళ్ళనాటి శని దోషంలో ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. చేసి ప్రతి ఒక గొడుగు దానం ఇవ్వండి. శనికి తైలాభిషేకం చేయించినప్పుడు 7 సార్లు ప్రయత్నం చేయండి. చేసి కాళ్ళు కట్టుకొని ఈశ్వరుని నమస్కరించుకొని బయటకు వచ్చి ఒక నెలకు 2-3 నెలలకు ఒకసారి కంపల్సరీగా తైలాభిషేకం చేయించండి. ఒక్కసారి గొడుగు దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది. దాంతోపాటు ఎక్కువ శివారాధన చేయండి. శివుడికి చక్కగా ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి. ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి. ఎందుకంటే సంతోషంలో ఉన్నప్పుడు ఈశ్వరుడికి కూడా మనం పూజ చేసుకోవాలి. శనికే శైలాభిషేకం బట్టి రాకూడదు. ఈశ్వరుడికి కూడా అభిషేకం చేయించినట్లయితే ముందు మనశ్శాంతి వస్తుంది. మనసులో ఉన్న బాధ తొలగిపోతే అన్ని విధాలు బాగుంటుంది మిథునరాశి వాళ్ళకి. కానీ సమస్యలు అప్పులు బాగా తీరాలంటే కొంచెం సమయం పడుతుంది. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం కొద్దో గొప్ప బాగుంటుంది కానీ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పడం లేదు. ఏవో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వాళ్ళకు కూడా. 2 రాష్ట్రాల మధ్య కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా హ్యాపీగా ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. మనం చేసే ప్రతి పనిలో ధ్యాస పెట్టండి. భగవన్నామం చేయండి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉండండి. ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. భయపడకుండా మనోధైర్యంగా మానవునికి ధైర్యం ఇచ్చేదే మనోధైర్యం. ఈ ధైర్యాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అంతగా మీ మీద పడి పనిచేయదు.
అన్ని విధాలు బాగుంటుంది. స్వామిని మాత్రం కొలుచుకుంటూ ఉండండి. ఆయన స్మరించినట్లయితే ఆయన అని అంటారు, శని దోషంలో ఉన్నప్పుడే శని స్మరించుకుంటూ ఉండాలి. చేస్తూ ఉంటే అన్ని విధాలు కూడా మనకి ఇబ్బంది దొరికిపోతాయి. వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి. అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. భయపడకండి. ఈ రాశి వాళ్ళు అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సమస్యలు వచ్చినా కూడా ప్రతిదీ కూడా భూతతో చూడకుండా నెమ్మదిగా ఆలోచించి పద్ధతిగా చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. మనం ఎప్పటి వరకు విశ్వాసనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగే చక్కగా దైవ కార్యక్రమాన్ని పాల్గొనండి. దైవాన్ని నమ్ముకోండి. దానధర్మాలు చేస్తుండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దూకులాటగా వెళ్ళకండి. మనస్సు నిమగ్నం చేసుకొని ఎప్పుడు సరే ప్రతి మనిషికి మాటే మంచితనాన్ని తెచ్చేది. మాటను జాగ్రత్తగా మాట్లాడుకుని సొసైటీలో మంచి పేరు గడిస్తారు. అన్ని విధాలు బాగుంటుంది. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అందరికి కూడా పంచాంగ శ్రవణం వినండి. ప్రతి ఒక్కళ్ళు పంచాంగాలు చూసి తెలుసుకోండి. ఈ రోజుల్లో తెలియకుండా ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు పంచాంగం చూడకుండా యూట్యూబ్లో చూసుకొని చెప్పుకొని మంచి చెడు చూసుకోవటం కాదు. మెయిన్ పంచాంగం చూసుకోవాలి. పంచాంగంలో పెద్ద పెద్ద సిద్ధాంతాలు రాస్తారు. ఈ పంచాంగం ఇప్పటిది కాదమ్మా, చాలా కాలం చూస్తుంది. కాబట్టి ప్రతి కూడా పంచాంగాన్ని ఫాలో అవ్వాలి. దేవుడి దగ్గర పూజ చేసుకోండి. ఆ రోజు చేసుకొని పంచాంగం కొనుక్కోండి. చక్కగా అందరూ పండగ నాడు చక్కగా చేసుకొని ఉగాది పచ్చడి చేసుకొని 10 మందికి పంచి మీరు తీసుకోండి. బంధువులకి అందరినీ చక్కగా పిలుచుకోండి. కొత్త వస్త్రాలు ధరించండి. సాయంత్రం కూడా పంచాంగం వినండి. దైవ కార్యక్రమాలు చేయండి. దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అన్ని విధాలు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. భయపడకండి. అన్నీ కూడా చక్కగా ఏదైనా సరే మనం చేసే పనులు బట్టే మన నడుముడికి నడుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా పురోగతి కానవస్తుంది. భయపడకుండా ముందుకు నడవండి. ఈ సంవత్సరం అంతా శుభాలు ఉండాలని కోరుకుంటూ సర్వేచన సుఖినో భవంతు.